హలో వియర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో ఇక ఒక 2 days మాత్రమే మిగిలింది మనకి 2024 క్యాలెండర్ ఇయర్ క్లోజ్ అవడానికి. సో ఒకసారి ఎనీహౌ మనం 1st January కూడా ఒక సెషన్ ప్లాన్ చేద్దాం. ఇయర్ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది. సో దానికంటే ముందు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం అండ్ అట్లీస్ట్ ద మేజర్ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయి, నిఫ్టీ 50 కానివ్వండి, నిఫ్టీ 100 కానీ, ఈ స్టాక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ఒకసారి ఇన్వెస్టర్ వ్యూ తోటి మనం మేజర్ ఇండిసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఇన్వెస్టర్ వ్యూలో ఎంత ఆల్ టైమ్ హై నుండి మనకి అవేలోకి వచ్చాయి మార్కెట్స్, ఎంత దూరంలో ఉన్నాయి ఆల్ టైమ్ హై నుండి అంటే మనకి నిఫ్టీ అరౌండ్ 9.5% అవేలో ఉంది. సో యూజువల్గా 10% అండ్ అబవ్ ఫాల్ వస్తేనే మనకి ఒక కరెక్షన్లోకి ఎంటర్ అవుతున్నట్టు చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు 9.5% డిస్టెన్స్లో ఉన్నాయి అండ్ మ్యాక్సిమం 12.5% వరకు కూడా 23,250 ఆ లెవెల్లో, మనకి 250 కూడా కాదనుకుంటాను. సో సమ్వేర్ 23,250 or 270 లెవెల్ వరకు కూడా చూసాం మనం లాస్ట్ మంత్ నవంబర్లో. అండ్ నవంబర్ లోస్ని అయితే బ్రేక్ చేయలేదు డిసెంబర్. ఇంకొక 2 days మనకి ట్రేడింగ్ యాక్టివిటీ మిగిలి ఉంది. సో ఎనీహౌ ఒక సిరీస్ 2025 January సిరీస్ అయితే మనకి F&O కాంట్రాక్ట్స్ నిన్న స్టార్ట్ అయ్యాయి. సో ఒక గుడ్ స్టార్ట్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉందో 24,055. సో 24,055 ఇది కంటిన్యూగా ఈ లైన్ మనకి ఏదైతే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉందో అది 29 months నుంచి బ్రేక్ అవ్వట్లేదు. ఇది 30th month యాక్చువల్గా. సో ఒకవేళ 30th month అంటే ఈ ఒక 12 months, అంతకుముందు అంటే టోటల్గా 2.5 years నుండి కూడా మనకి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏవైతే వచ్చిందో మనకి జూన్ 1st weekలో ఈ ఇయర్లో, అప్పుడు కూడా కరెక్ట్గా అక్కడి నుంచే మనకి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకున్నాయి నిఫ్టీ. అండ్ లాస్ట్ మంత్ నవంబర్ కూడా ఒక రోజు ముందు అంటే November 29th ట్రేడింగ్ కూడా మనకి సమ్వేర్ 23,900 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ నవంబర్ లాస్ట్ వర్కింగ్ డే అంటే ఆ మంత్ క్యాండిల్ క్లోజ్ అయ్యే రోజు మళ్ళీ 24,055 పైన క్లోజ్ అవ్వటం చూసాం. సో ఇప్పుడు కూడా మనకి ఇది కీ లెవెల్ ఎట్ రైట్ నౌ. నిఫ్టీ మనకి 23,813 దగ్గర సెటిల్మెంట్ అవ్వడం చూసాం ఒక వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ నుంచి మనకి 24,050 అనేది 55 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో 24,055కి మనకి అవి ఒక 55 points, ఇవి ఒక 200 points అన్నా కానీ అరౌండ్ ఒక 250 points అవేలో మనకి ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో 31st December మనకి చాలా కీ లెవెల్, ఎందుకంటే మనకు ఆ రోజు మంత్లీ క్యాండిల్ క్లోజ్, అదేవిధంగా క్వార్టర్లీ క్యాండిల్ క్లోజ్, హాఫ్ ఇయర్లీ క్యాండిల్ క్లోజ్ అండ్ ఇయర్లీ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వబోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ డే మనకి 31st సెషన్. సో క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 24,055 అనేది కీ లెవెల్ అవ్వబోతుంది, ఎస్పెషల్లీ ఫర్ నిఫ్టీ. సో ఇక్కడ మిగతా ఇండిసెస్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి లాంగ్ ఆల్ టైమ్ హై కంటే అరౌండ్ 5.8% అవేలో ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీతో పోలిస్తే మనకి నిఫ్టీ అరౌండ్ 9.5% అయితే బ్యాంక్స్ 5.8% అవేలో ఉన్నట్లు, అండ్ ఐటీ అరౌండ్ 5% అవేలో ఉన్నట్టు ఆల్ టైమ్ హై నుంచి. సో మేబీ ఈ రెండు కూడా ఆల్ టైమ్ హైకి అరౌండ్ 5%, 6% అవేలో ఉన్నప్పటికీ ఈ ఇయర్లో ఇప్పటి వరకు కూడా మనకి మోర్ దాన్ 23% రిటర్న్స్ వచ్చినట్టు ఐటీలో, వెరాజ్ బ్యాంక్ నిఫ్టీలో మనకి అరౌండ్ 6.25% మాత్రమే. లాస్ట్ December 31st నుండి ఇప్పటి వరకు కూడా మనకి అరౌండ్ 6.25% అప్ అయితే బ్యాంక్స్లో, ఐటీ మాత్రం 23% అప్ అయింది, నిఫ్టీ మాత్రం అరౌండ్ 9.5% అప్ అయింది. సో నిఫ్టీ 9.5% అప్ అయింది, అదేవిధంగా 9.5% ఆల్ టైమ్ హైక్ అవేలో ఉంది యాక్చువల్గా. అదేవిధంగా బ్యాంక్స్ అరౌండ్ 6.25% అప్ అయితే 5.8% అవేలో ఉన్నాయి. అండ్ ఎక్స్ట్రాడినరీగా మనకి అవుట్ పెర్ఫామ్ చేసిన సెక్టర్ ఏదన్నా ఉందంటే అది ఐటీ అని చెప్పచ్చు. ఐటీ కంటే కూడా ఇంకా ఉన్నాయి, చూద్దాం. సో 23% మనకి రిటర్న్స్ ఇస్తే ఇక్కడ అరౌండ్ 5% అవేలో ఉంది. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా అరౌండ్ 10.7% మనకి రిటర్న్స్ వస్తే అరౌండ్ 5.61% అవేలో ఉన్నాయి ఆల్ టైమ్ హైకి.
ఇక్కడ మనం జాగ్రత్తగా చెప్పుకోవాల్సింది మిడ్ క్యాప్ గురించి. కంపారిటివ్లీ నిఫ్టీ మిడ్ క్యాప్ చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసింది. అరౌండ్ 23% అప్ అయింది. సో 23% ఒక ఇయర్లో అప్ అవ్వటం ఒక ఇండెక్స్ అనేది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఈవెన్ ఆల్ టైమ్ హై కూడా అరౌండ్ 4.76% అవేలో ఉంది. ఇక మేజర్ ఇండిసెస్ పరిస్థితి ఇదైతే ఒక హెవీ వెయిట్ మనకి రిలయన్స్. ఇక్కడ రిలయన్స్ని మనం ఎందుకు స్పెషల్గా మెన్షన్ చేస్తున్నామంటే ఆల్ మేజర్ హెవీ వెయిట్స్ అన్నీ కూడా ఏదో ఒక ఇండెక్స్లో మనకి కన్సిడర్ అవుతున్నాయి. ఏదర్ నిఫ్టీలో కానివ్వండి, ఏదర్ బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి, లేదా ఫిన్ నిఫ్టీలో కానివ్వండి, ఐటీలో కానీ ఆల్ మేజర్ హెవీ వెయిట్స్ మనకి ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఒక రిలయన్స్ మాత్రం ఇక్కడ లేదు కాబట్టి అందుకే ఇక్కడ మనం స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాం. రిలయన్స్ 24% మనకి ఆల్ టైమ్ హై నుండి అవేలో ఉంది యాక్చువల్గా. సో ఇది ఒక మేజర్ థింగ్ అని చెప్పొచ్చు. 24%. ఏదైనా ఒక కౌంటర్ 10% అబవ్ ఫాలో అయితే అది కరెక్ట్ అయినట్లు యాక్చువల్గా. సో ఇక్కడ 24% ఇట్సే మనకి రిలయన్స్ అనేది ఒక బిగ్ సాడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎస్పెషల్లీ నిఫ్టీ లాంటి మేజర్ ఇండెక్స్కి. అండ్ రిటర్న్స్ పరంగా చూసినా కానీ అరౌండ్ 5.5% డౌన్ అయింది. లాస్ట్ ఇయర్ December 31st ప్రైస్తో క్లోజ్ చేస్తే అరౌండ్ 5.5% మనకి నెగిటివ్లో ఉంది. అండ్ 24% మనకి ఆల్ టైమ్ హైకి డిస్టెన్స్లో మనకి ఉన్నట్లు యాక్చువల్గా. ఇక్కడ ఒకసారి ఓవరాల్గా సైట్ చూసినా కానీ చాలా కొత్త కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ 2025 ఒక గుడ్ ఇయర్ అవ్వబోతుంది, ఎస్పెషల్లీ ట్రేడబుల్స్కి మనం. సో ఈ అప్లికేషన్ మనం లాంచ్ చేసి కూడా సమ్వేర్ జూలై మిడ్లో నా ఫేవరెట్ ప్లేస్ అరుణాచలంలో లాంచ్ చేసాం. ఇది జూలై 12th లాంచ్ చేసాం. సో లాస్ట్ 4.5 monthsలో మా టీం కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు. సో మోర్ దెన్ 12 hours a day వర్క్ చేశారు. వాళ్ళందరి రిజల్ట్ ఇక్కడ కనిపిస్తుంది యాక్చువల్గా. ఇంకా ఈ సంవత్సరం ఇంకా బెటర్ ఫీచర్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్టర్ కూడా మనకి ఏ విధంగా మన అప్లికేషన్ ఫాలో అయ్యి వాళ్ళు ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 18% to 24% పర్ యానం ఎలా ఈ మన వెబ్సైట్ చూసి వాళ్ళు ఇదర్ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా రిటర్న్స్ తీసుకోవచ్చు అనేది మా సింగిల్ ఎజెండా. సో ఇక్కడ ఒక బెస్ట్ ఫీచర్ ఇన్సైట్స్ యాక్చువల్గా. సో మేబీ చాలామందికి ఇన్సైట్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. సో ఇక్కడ జనరల్గా నేను ఒక డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే ఏ బిజినెస్లో అయినా కానీ మనకి డేటా ఇంపార్టెంట్, ఆ డేటా నుంచి అనలిటిక్స్ ఇంపార్టెంట్, అనలిటిక్స్ నుంచి ఇన్సైట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏదైతే ఇక్కడ ప్రతి పాయింట్ ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నామో ఈ ప్రతి పాయింట్ వెనక కూడా ఒక క్యాలిక్యులేషన్, ఒక స్ట్రాటజీ అనేది ఉంది. సో ఇక్కడ మనకి ఆ మూడింటిని బేస్ చేసుకొని మనకి సో డేటా, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అంటే ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఏంటి డేటా, ఏంటి అనలిటిక్స్, ఏంటి ఇన్సైట్స్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ మనం ఒక ఉబర్ని కన్సిడర్ చేసి హైదరాబాద్ సిటీలో ఒక 10,000 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సో 10,000 మనకి ట్రిప్స్ జరిగాయి ఒక రోజు అనుకుందాం. సో ఈ 10,000 ట్రాన్సాక్షన్స్ అనేది రియల్ డేటా. సో ఈ డేటాని బేస్ చేసుకొని వీళ్ళు ఫ్యూచర్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తారు. సో స్టాక్ మార్కెట్లో కూడా మనకి ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. అది ఇన్ఫోసిస్ అవ్వచ్చు, టీసీఎస్ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు. సో ఇక్కడ రకరకాల ట్రాన్సాక్షన్స్ని బట్టి మనకి డేటా అనేది సేవ్ అవుతుంది. ఆ డేటా నుంచి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది అని చెప్పగలిగేదే అనలిటిక్స్ యాక్చువల్గా. సో అక్కడ జరిగిన 10,000 ట్రాన్సాక్షన్స్లో మనకి మేబీ ఒక 1,000 ట్రాన్సాక్షన్స్ గచ్చిబౌలి ఏరియాలో జరిగి ఉండొచ్చు, ఒక 1,000 మాదాపూర్లో జరిగి ఉండొచ్చు, ఒక 1,000 దిల్సుఖ్ నగర్ ఏరియాలో జరిగి ఉండొచ్చు. ఇట్లా రకరకాల ఏరియాలో రకరకాల ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చు. అండ్ ఇక్కడ మనకి అనలిటిక్స్ అనేది మోర్ ఇన్ డెప్త్ మనకి ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అండ్ వై దిస్ హ్యాపెండ్. సో వాట్ అండ్ వై గురించి మనకు మాట్లాడేదే అనలిటిక్స్. సో ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది మనకి అనలిటిక్స్ మాట్లాడితే, ఇక్కడ డేటా అనేది ఒక ట్రూత్, ఒక హ్యాపెనింగ్ సిచ్యువేషన్ ఏంటి అనేది డేటా రికార్డ్ చేస్తే మనకి ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చెప్పగలిగేది మనకి అనలిటిక్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా మళ్ళీ రకరకాల మనకి ఎనాలిసిస్ అనేది ఉంటుంది. సో మేబీ 9 to 10 మనకి గచ్చిబౌలి ఏరియాలో, అదేవిధంగా 10 to 11 దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఇలా బాగా రద్దీ క్రియేట్ అయింది, లేదా నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇట్లా, లేదా పీక్ అవర్స్ ఏంటి, ఈవినింగ్ ఏంటి, మార్నింగ్ ఏంటి, ఇదంతా కూడా అనలిటిక్స్ మాట్లాడితే మనకి ఇన్సైట్స్ అనేది వాట్ ఈస్ ది నెక్స్ట్ యాక్షనబుల్ ఐటమ్.
సో నెక్స్ట్ యాక్షన్ నేను ఏం చేయాలి, ఓకే జరిగిపోయింది, నేను ఇప్పుడు నా బిజినెస్ యాక్టివిటీ నేను ఏం చేయాలి. సో ఆ ఉబర్కి తెలియాలి రేపు మార్నింగ్ నేను ఎంతమంది డ్రైవర్స్ని మనం గచ్చిబౌలి ఏరియాలో ఇన్ప్లేస్ చేయాలి, ఎలాంటి డిమాండ్ రాబోతుంది, సో దానికి తగ్గట్టుగా నేను ఎలా మనం చేయొచ్చు. సో నాట్ ఓన్లీ ఉబర్, ఈవెన్ మనం స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలా ఏ అప్లికేషన్ తీసుకున్న ఏ కంపెనీ అయినా కానీ వీళ్ళు డేటా నుంచి అనలిటిక్స్ నుంచి ఇన్సైట్స్ తీసుకొని వాళ్ళు బిజినెస్ యాక్షన్స్ అనేది ప్లాన్ చేస్తారు. సో ఇక్కడ కూడా మన వెబ్సైట్ ఇక్కడ మొత్తం 3 రకాలుగా వర్క్ అవుతుంది, డేటా, అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్. సో ఇప్పటి వరకు కూడా మనం డేటా అనేది తీసుకున్నాం అండ్ డేటా నుండి అనలిటిక్స్ డిజైన్ చేసాం. మన సైట్ మొత్తం కూడా ఇప్పటివరకు అనలిటిక్స్ గురించే మాట్లాడుతుంది. ఇక నుంచి మొత్తం మేజర్ ఫోకస్ అంతా కూడా ఇన్సైట్స్కి వెళ్ళబోతుంది. సో ఇక్కడ ఒక శాంపిల్ ఇన్సైట్స్ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడున్న మనకి ఏదైతే నిఫ్టీ లాంటి కౌంటర్స్ లేదా బ్యాంక్ నిఫ్టీ లాంటి కౌంటర్స్, ఐటీ లాంటి కౌంటర్స్లో ఏది షార్ట్ టర్మ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, మిడ్ టర్మ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, లాంగ్ టర్మ్ ఏమి ఇండికేట్ చేస్తుంది, అండ్ ఇవాళ రైట్ నౌ ట్రెండ్ ఏంట్లో చేంజ్ అవుతుంది మనకు, అది మోస్ట్ ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ట్రెండ్ ఆర్ నెగిటివ్ ట్రెండ్, సో దేంట్లో ఒక ట్రెండ్ చేంజ్ అవ్వబోతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి ఫ్రైడే వచ్చిన డేటాను బట్టి చెప్తున్న ఒక ఇన్ఫర్మేషన్ ఇది. సో ఫ్రైడేలో ట్రెండ్ చేంజ్ అయిన, షార్ట్ టర్మ్లో ట్రెండ్ చేంజ్ అయిన కౌంటర్స్ ఏమన్నా ఉన్నాయి నిఫ్టీ 50లో అంటే మనకి ఇక్కడ ఒక 6 కౌంటర్స్ని మన వెబ్సైట్ ట్రేడబుల్స్ ఇండికేట్ చేస్తుంది. అందులో అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, ఐషర్ మోటార్స్, టెక్ఎం అండ్ విప్రో. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవి 6 కంపెనీస్ కూడా మనకి నిఫ్టీ 50 నుంచి వచ్చినవే. అండ్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ST, MT, LT అని ఉంది. సో ST మీన్స్ షార్ట్ టర్మ్, MT మీన్స్ మిడ్ టర్మ్ అండ్ LT మీన్స్ లాంగ్ టర్మ్. సో ఇక్కడ కొన్ని డేట్స్ కూడా మెన్షన్ చేసాం. సో 24th, 26th, 27th కూడా మెన్షన్ చేసాం. అంటే లాస్ట్ 3-4 డేస్లో కూడా ట్రెండ్ ఎలా ఉంది యాక్చువల్గా, అండ్ ఆ ట్రెండ్కి ఇవాళ ట్రెండ్కి కంపారిజన్ చేసి మనకి డిస్ప్లే చేయటమే ఇన్సైట్ అనేది. సో నా దగ్గర ఒక 5,000 కంపెనీలు లేకపోతే 1000 కంపెనీలు 500 కంపెనీలు ఉన్నాయి, డేటా రికార్డ్ అవుతుంది, అనలిటిక్స్ వస్తున్నాయి, బట్ నాకు యాక్షన్ ఏం చేయాలని తెలియజెప్పేదే మనకి ఇన్సైట్స్. సో ఇక్కడ అదానీ ఎంటర్ప్రైజ్ మనకి లాస్ట్ 2 డేస్ కంటే కూడా December 27th వచ్చిన ట్రెండ్ ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది కాబట్టి ఇది హైలైట్ అయ్యింది యాక్చువల్గా. అదే అట్ ది సేమ్ టైం మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇంకా కూడా నెగిటివ్ ఉంది. అదేవిధంగా బజాజ్ ఆటో కూడా మనకి 24th, 26th కంపేర్ చేస్తే 27th ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చింది. అండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి చేంజ్ లేదు, స్టిల్ ఒకటి నెగిటివ్ ఉంది, ఒకటి న్యూట్రల్ ఉంది. అదేవిధంగా బజాజ్ ఫినాన్స్ కూడా మనకి లాస్ట్ వర్కింగ్ డే ఫ్రైడే రోజు మనకు ఒక ట్రెండ్ చేంజ్ వచ్చింది గతంతో పోల్చుకుంటే, బట్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి ట్రెండ్ చేంజ్ లేదు. అండ్ ఐషర్ మోటార్స్ చూస్తే మనకి ఆల్రెడీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు పాజిటివ్గానే ఉన్నాయి. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి రెండు కూడా గ్రీన్ కలర్ అప్ సైడ్ యారో మార్క్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఐషర్ మోటార్స్లో మనకి ముందు రోజు కంటే కూడా ఇవాళ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో ఇక్కడ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ మూడు కూడా ఒక పాజిటివిటీని ఇండికేట్ చేస్తుంది ఐషర్ మోటార్స్లో. అదేవిధంగా టాటా టెక్ మహీంద్రా కూడా మనకి అదే సిచ్యువేషన్. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మూడు కూడా పాజిటివ్నెస్ ఇండికేట్ చేస్తుంది. సో విప్రోలో కూడా మనకి ఇక్కడ ఒక 3 ట్రెండ్స్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ అన్నీ కూడా మనకి ఒక పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 6లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఇంకా క్లారిటీ లేదు. అండ్ బజాజ్ ఫినాన్స్లో కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్లారిటీ లేదు. అండ్ ఐషర్ మోటార్స్ జాగ్రత్తగా గమనించిన, టెక్ మహీంద్రా గమనించిన, విప్రో గమనించిన, ఇవన్నీ కూడా మనకి ఒక పాజిటివిటీ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మేము ఎగ్జాక్ట్గా ఇది కొనండి, ఇది అమ్మండి అని రికమెండ్ అయితే చేయట్లేదు. ఇక్కడ రియల్ టైం డేటాను బేస్ చేసుకొని అనలిటిక్స్, ఆ అనలిటిక్స్ నుంచి ఇన్సైట్స్ ఏ విధంగా ఇవ్వగలగటం, రైట్ టైంలో రైట్ ఇన్ఫర్మేషన్ అనేదే మా ఉద్దేశం యాక్చువల్గా. అదేవిధంగా ఇక్కడ జాగ్రత్తగా గమనించినా కానీ ఇది కంప్లీట్గా ఒక మిడ్ టర్మ్ని ఇండికేట్ చేస్తూ ఉంది. సో మిడ్ టర్మ్లో మనకి ఒక 50 కంపెనీస్లో, ఇక్కడ నిఫ్టీ 50 గురించి మాట్లాడుతున్నాం. సో 50 కంపెనీస్లో మనకి ఐషర్ మోటార్స్, ఐటీసీ అండ్ M&M ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఆల్రెడీ మిడ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే న్యూట్రల్ నుంచి కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళి ఇండికేట్ చేస్తున్నాం, అండ్ అదే హైలైట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఈ 3 కంపెనీస్ నిన్న మనకి అవుట్ ఆఫ్ 50 ఒక 3 కంపెనీస్లో మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది యాక్చువల్గా. ఐషర్ మోటార్స్, ఐటీసీ అండ్ M&Mలో మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి లాంగ్ టర్మ్ కూడా ఇది పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ కూడా పాజిటివ్, ఇక్కడ కూడా పాజిటివ్ ఇండికేట్ చేస్తుంది. అంటే జనరల్గా మనకి షార్ట్ టర్మ్ ఫ్యూ డేస్ వరకు అయితే, మిడ్ టర్మ్ ఫ్యూ వీక్స్ అనుకుంటే, లాంగ్ టర్మ్ ఫ్యూ మంత్స్కి అనుకోవచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ ఏ రోజు అయితే మనకి ఆ యాక్టివిటీ జరిగిన రోజు
ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఆ రోజు ట్రెండ్ చేంజింగ్ ఇది. సో ఇక్కడ 6 కౌంటర్స్లో మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వస్తే నిన్న ఫ్రైడే రోజు ఇక్కడ 3 కౌంటర్స్లో మనకి మిడ్ టర్మ్లో చేంజ్ వచ్చింది. ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ 50 కౌంటర్స్ యాక్చువల్గా. అండ్ లాంగ్ టర్మ్లో అయితే నిన్న ఫ్రైడే రోజు ఎటువంటి చేంజ్ రాలేదు యాక్చువల్గా. ఇంకా మనకి చూస్తే నెగిటివ్ సైడే మనకి అదాని పోర్ట్స్, హిండాల్కో అండ్ ఓఎన్జీసీ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్లో చేంజ్ వచ్చింది నిన్న మనకి ఫ్రైడే రోజు. సో ఈ విధంగా మనకి ఒక 3 కౌంటర్లు మిడ్ టర్మ్లో చేంజ్ వస్తే ఒక 3 కౌంటర్లు మనకి లాంగ్ టర్మ్లో నెగిటివ్ సైడ్ చేంజ్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ సైడ్ చేంజ్ వచ్చింది. అదేవిధంగా అక్కడ పాజిటివ్ చూసాం, నెగిటివ్లో కూడా మిడ్ టర్మ్లో ఏమైనా చేంజ్ వచ్చిందేమో చూద్దాం. ఎస్బీఐ ఒక్కటి మాత్రమే మనకి మిడ్ టర్మ్లో నిన్న చేంజ్ వచ్చింది. సో మిడ్ టర్మ్ డౌన్ సైడ్ వచ్చింది ఎస్బీఐ యాక్చువల్గా. సో ఇలా మనకి రకరకాల ఇండిసెస్ అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ మనం ఇప్పటివరకు నిఫ్టీ 50 చూసాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూస్తే నిన్న ఫెడరల్ బ్యాంక్ ఒకటి నెగిటివ్ వచ్చింది. బ్యాంక్స్లో నిన్న పాజిటివ్ సైడ్ ట్రెండ్ అయితే ఏమి లేదు, షార్ట్ టర్మ్లో నెగిటివ్ సైడ్ మాత్రం ఫెడరల్ బ్యాంక్ ఉంది. అదేవిధంగా మిడ్ టర్మ్లో ఇక్కడ బ్యాంక్స్లో పాజిటివ్ కౌంటర్స్ ఏమీ లేవు. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ సైడ్ అంటే మిడ్ టర్మ్లో నెగిటివ్ సైడ్ 2 కంపెనీలు వచ్చాయి. సో ఇక్కడ బ్యాంక్స్లో మనకి ఇద్దరు లాంగ్ టర్మ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్లో అయితే ఎటువంటి ట్రెండ్లో చేంజ్ లేదు. సో అదేవిధంగా మనం నెక్స్ట్ 50 చూసినా కానీ, సో నెక్స్ట్ 50లో డీమార్ట్, టీవీఎస్ మోటార్ అండ్ జుడస్ లైఫ్ ఈ 3 కూడా నిన్న షార్ట్ టర్మ్ ట్రెండ్లో పాజిటివిటీ వస్తే నెగిటివ్ కౌంటర్స్లో మనకి ఏబీబీ, గెయిల్, హ్యావెల్స్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, ఐఓసి, పిఎఫ్సి, టాటా పవర్ సో చాలా నిన్న నెక్స్ట్ 50లో మనకి షార్ట్ టర్మ్ నెగిటివ్గా అనిపించాయి. అదేవిధంగా మిడ్ టర్మ్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ పాజిటివ్లు అయితే ఏమీ లేవు నిన్న. అండ్ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ జిందాల్ స్టీల్ ఈ 3 మనకి మిడ్ టర్మ్లో ఒక వీక్నెస్ అయితే స్టార్ట్ అయింది. అండ్ లాంగ్ టర్మ్ ఇక్కడ పాజిటివ్ ఏమీ లేదు, నెగిటివ్ మాత్రం శ్రీరామ్ సిమెంట్స్ కనిపించింది యాక్చువల్గా. సో ఒకసారి ట్రెండ్ మనకి లాంగ్ టర్మ్ కన్ఫర్మేషన్ అయితే ఇది కొద్ది నెలల పాటు అలా కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఉంటాయి. ఇక ఐటీ నిఫ్టీ చూస్తే ఐటీలో అయితే ఏమి పెద్దగా మనకి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఏమీ లేదు, కానీ షార్ట్ టర్మ్లో మాత్రం 2 కంపెనీస్ పాజిటివ్ చూపిస్తున్నాయి, టెక్ మహేంద్ర అండ్ విప్రో. అండ్ నెగిటివ్ సైడ్ అయితే ఇక్కడ ఏమీ కనిపించట్లేదు ఐటీలో. అదేవిధంగా మనకి ఫిన్ నిఫ్టీ చూసినా కానీ ఫిన్ నిఫ్టీలో కూడా మనకి బజాజ్ ఫినాన్స్ ఒకటి నిన్న షార్ట్ టర్మ్లో పాజిటివిటీ ఇండికేట్ చేస్తే హెచ్డిఎఫ్సి ఏఎంసి మనకి మిడ్ టర్మ్లో ఒక పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద కౌంటర్స్ నిన్న నెగిటివ్ సైడే వచ్చాయి, బోత్ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. సో హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్, పిఎఫ్సి అండ్ శ్రీరామ్ ఫినాన్స్ మనకి షార్ట్ టర్మ్ నెగిటివిటీ ఇండికేట్ చేస్తే ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ అండ్ ఎస్బీఐ షార్ట్ టర్మ్లో నెగిటివిటీ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈ ఇన్సైట్స్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి యాక్చువల్గా? సో ఇక్కడ మనకి ఇన్వెస్టర్స్ రకరకాలు ఉండొచ్చు, కొంతమంది షార్ట్ టర్మ్ కోసం, కొంతమంది మిడ్ టర్మ్ కోసం, కొంతమంది లాంగర్ పీరియడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఇది మనం డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఒక హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది లేదు. ఇక్కడ మొత్తం కూడా త్రూ డేటా నుంచి అనలిటిక్స్ నుంచి ఇన్సైట్స్ అనేది మనం ఒక సిస్టమేటిక్ వేలో డిజైన్ చేసాం. ఇక్కడ ఎక్కడా కూడా ఒక మనిషి కూర్చొని దీన్ని అనలైజ్ చేసేది ఏముండదు. మనం దీని వెనక చాలా స్ట్రాటజీస్ బిల్డ్ చేస్తుంటాం. ఆ స్ట్రాటజీస్ని బట్టి ఇది ఆటోమేటిక్గా మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక హీట్ మ్యాప్స్ చూసినా కానీ మనకి హీట్ మ్యాప్స్లో కూడా ఆల్ టైమ్ హై నుండి ఎంత అవేలో ఉంది మనకి అండ్ ఏ కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో ఒకసారి జాగ్రత్త చూస్తే మనకి నిఫ్టీ 50లో ఇండస్ ఇండ్ బ్యాంక్ మనకు 53% అవేలో ఉంది. అంటే డిసెంబర్ 31 నుంచి ఇప్పటి వరకు కూడా మనకి మోర్ దాన్ 50% ఫాలో అయిన కంపెనీ ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్. Q2 రిజల్ట్స్ బాగా ఇబ్బంది పెట్టింది అండ్ నిన్న కొంత బెటర్ అయినట్లు కనిపిస్తుంది. నిన్న 2.5% వరకు కూడా అప్ అయింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ ఎవరైతే లాంగ్ టర్మ్ కోసం బెట్ చేయాలనుకున్నారో వాళ్ళు స్లోగా ఇక్కడ ఇండస్ ఇండ్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్ అనుకుంటున్నాం. అండ్ అదాని ఎంటర్ప్రైజ్ కూడా అరౌండ్ 43% వరకు కూడా ఆల్ టైమ్ హై నుంచి ఫాలో అయింది. అండ్ ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 37%. ఏషియన్ పెయింట్స్లో కూడా ఇది ఒక బెస్ట్ బయింగ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. టాటా మోటార్స్ అరౌండ్ 36%. డెఫినెట్లీ ఇక్కడ టాటా మోటార్స్ ఇక్కడ మనకి ఆటోమొబైల్ సెక్టర్ నుంచి ఒక బెస్ట్ బెట్ అవ్వబోతుంది టాటా మోటార్స్. ఆల్ టైమ్ హై నుంచి 36% ఫాలో వచ్చింది. ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం బెట్ చేయొచ్చు మనం టాటా మోటార్స్ని కూడా. అండ్ హీరో మోటార్స్ కూడా అరౌండ్ 32%. 2 ఆటో సెక్టార్స్ నుంచి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ ఓఎన్జీసీ కూడా అరౌండ్ 30% ఫాల్ వస్తే మనకి ఆటో సెక్టార్స్ నుంచి ఇంకొకటి కూడా అవైలబిలిటీ ఉంది మనకి బజాజ్ ఆటో. బజాజ్ ఆటో కూడా అరౌండ్ 30% వరకు కూడా ఫాల్ అయినట్టు కనిపిస్తుంది ఆల్ టైమ్ హై నుండి.
అండ్ కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్స్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, ఎన్టీపీసీ, రిలయన్స్. సో రిలయన్స్ కూడా మనకి అరౌండ్ 24% వరకు కూడా కనిపిస్తుంది. అండ్ అదానీ పోర్ట్స్ అరౌండ్ 24% ఆల్ టైమ్ హై నుంచి. సో ఒక టాప్ 10 కౌంటర్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్లీ ఆటోమొబైల్స్ కొంచెం మనకి ఇక్కడ ఒక చీప్ ప్రైస్లో దొరుకుతున్నట్లు కనిపిస్తుంది. టాటా మోటార్స్, హీరో మోటార్స్ అండ్ బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజ్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 30 to 50% రేంజ్లో మనకి చీప్గా దొరుకుతున్నట్లు కనిపిస్తుంది. ఈవెన్ మనం ఒక ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడర్ చేస్తే 6 to 7% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేసినా కానీ మనకి ఇవన్నీ కూడా అరౌండ్ 60 to 40% వరకు కూడా మనకి చీప్గా దొరుకుతున్నట్లు ఆల్ టైమ్ హై నుండి. సో ఇక్కడ ఒక బెస్ట్ బెట్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏదన్నా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ ఒకటి 95% వరకు కూడా మనకి ఆల్ టైమ్ హై నుంచే, బంధన్ బ్యాంక్ కూడా అరౌండ్ 80% అవేలో ఉంది ఆల్ టైమ్ హై నుంచి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అరౌండ్ 63%. సో కొంచెం మనకు ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నవి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇయర్లో 31% బ్యాంకింగ్లో టాప్గా నిలిచిన కౌంటర్ ఏదైనా ఉందంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పొచ్చు. 31% మనకి రిటర్న్స్ వచ్చింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కి మేజర్గా ప్రైవేట్ సెక్టర్లో కాంపిటేటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇయర్లో అరౌండ్ 5% మాత్రమే అప్ అయింది, ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ పెరిగింది. అండ్ నెక్స్ట్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ తర్వాత ఏదైనా మంచి రిటర్న్స్ ఇచ్చిన కౌంటర్ ఏదైనా అంటే ఎస్బీఐ. సో పబ్లిక్ సెక్టర్లో మనకి ఎస్బీఐ టాప్గా నిలిస్తే ప్రైవేట్ సెక్టర్లో ఐసిఐసిఐ బ్యాంక్ టాప్గా నిలిచింది. సో ఎస్బీఐ మనకి అరౌండ్ 25% అప్ అయితే ఈ ఇయర్లో ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 31% వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తుంది. ఇక మనకి ఈ ఇయర్లో పాజిటివ్గా నిలిచిన కౌంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక ఈ 4 తప్ప మిగతా అవన్నీ కూడా ఈ ఇయర్లో నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇంకొకటి ఉంది యాక్చువల్గా ఫెడరల్ బ్యాంక్. సో ఫెడరల్ బ్యాంక్ డేటా తప్పులాగా ఉంది. సో చూద్దాం, ఈ ఇయర్లో 25%, 26% మనకి అప్ అయినట్లు కనిపిస్తుంది. ఒకసారి ఇయర్లీని సార్ట్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ టాప్లో నిలిచిన బ్యాంక్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి. సో పబ్లిక్ సెక్టర్లో మనకి ఎస్బీఐ అండ్ ఫెడరల్ బ్యాంక్ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ 25-26% దగ్గర క్లోజ్ అయినట్లు కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో ఎక్కువ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్లో క్లోజ్ అయితే మనకి ఒకే ఒక్క కౌంటర్ మనకి పాజిటివ్, రెండు కౌంటర్లు పాజిటివ్లో కనిపిస్తున్నాయి బ్యాంకింగ్లో. ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ యాక్చువల్గా. సో బట్ ఐసిఐసిఐ బ్యాంక్ అందరికంటే కూడా టాప్ లీడ్లో ఉంది 31%. ఇక ఐటీ చూద్దాం. సో ఇయర్లో ఐటీ ఎలా పెర్ఫామ్ చేసింది. ఐటీలో టాప్ మోస్ట్ లీడర్గా అయితే మనకి పర్సిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ సంవత్సరం 73% వరకు కూడా అప్ అయినట్లు కనిపిస్తుంది. ఇక కోఫోర్జ్ 50% అప్ అయితే టెక్ మహేంద్ర 35% రిటర్న్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ విప్రో 31%, హెచ్సిఎల్ టెక్ అరౌండ్ 30%, ఇన్ఫోసిస్ 24%, టీసీఎస్ 9%. సో అక్కడ మనం ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కంపేర్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ పెర్ఫార్మర్గా ఉంటే ఇక్కడ ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అని కంపేర్ చేస్తే మనకి ఇన్ఫోసిస్ అరౌండ్ 24% అప్ అయితే టీసీఎస్ అరౌండ్ 9.79% అప్ అయింది. అదేవిధంగా ఎంఫోసిస్ కూడా అరౌండ్ 5%. ఎల్టీఐ మైంట్రీ మాత్రం డిసప్పాయింట్ చేసింది ఈ సంవత్సరం. అరౌండ్ 10% వరకు కూడా మనకి లాస్ట్ ఇయర్ క్లోజింగ్ నుంచి చూస్తే మైనస్లో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఎల్టీటీఎస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ రెండు కూడా నెగిటివ్లో క్లోజ్ అయితే మిగతావన్నీ పాజిటివ్లో ఉన్నాయి. సో మనకి బ్యాంకింగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ టాప్లో ఉంటే ఇక్కడ పర్సిస్టెన్స్, ఐటీలో అయితే పర్సిస్టెంట్ టాప్లో ఉంది. అరౌండ్ 73% మనకి రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఫిన్ నిఫ్టీకి వస్తే మనకి ఫిన్ నిఫ్టీలో టాప్ లీడర్గా ఎవరున్నారో చూద్దాం. సో ఎంసీఎక్స్ 98% అప్ అయింది ఫిన్ నిఫ్టీలో. అదేవిధంగా శ్రీరామ్ ఫినాన్స్ 41% అప్ అయింది ఈ సంవత్సరం. అండ్ ముతూట్ ఫినాన్స్ 40% అప్ అయితే హెచ్డిఎఫ్సి ఏఎంసీ 33% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 31%. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీలో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ 31% టాపర్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఎంసీఎక్స్, శ్రీరామ్ ఫినాన్స్, ముతూట్ ఫినాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇవన్నీ కూడా మనకి టాప్లో పెర్ఫామ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ 50లో ఎవరు లీడ్లో ఉన్నారో చూద్దాం. సో నెక్స్ట్ 50లో మనకి ఈ సంవత్సరం సో జొమాటో జొమాటో ఆల్మోస్ట్ ఆల్ 120% అప్ అయింది ఈ 365 డేస్లో. అండ్ విఈడిఎల్ 75% అయితే నౌకరీ 68%.
సో సిమెన్స్ 62%, ఇండిగో అరౌండ్ 58%, మదర్సన్ సుమి అరౌండ్ 54%, అండ్ బాష్ అరౌండ్ 53%, హెచ్ఏఎల్ 50%. సో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అవుట్ ఆఫ్ 50 నెక్స్ట్ 50లో మనకి ఇక్కడ ఏవైతే 50 కౌంటర్స్లో 9 కౌంటర్స్ మోర్ దెన్ 50 to 120% రిటర్న్స్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. అందుకే మనకి ఇక్కడ క్లియర్గా ఆల్మోస్ట్ ఆల్ 20% ఆఫ్ ద కంపెనీస్ మనకి 50% అబోవే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ బాగా వీక్గా పెర్ఫామ్ చేస్తున్న అదానీ గ్రీన్ 34% నెక్స్ట్ 50లో, అండ్ ఏటీజీఎల్ అరౌండ్ 31% మైనస్లో ఉంటే బర్జర్ పెయింట్ మనకి 27%. సో అక్కడ పెయింటింగ్ ఇండస్ట్రీ నుంచి మనకి అక్కడ ఏషియన్ పెయింట్స్ అదేవిధంగా ఇక్కడ బర్జర్ పెయింట్స్ రెండు కూడా కొంత వీక్నెస్ని అయితే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో మేబీ మనకి పెయింటింగ్ ఇండస్ట్రీ ఇక్కడ కొంత రీబౌండ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ పెయింట్స్ అండ్ బర్జర్ పెయింట్స్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈటీఎఫ్స్ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈటీఎఫ్స్ ద బెస్ట్ ఈటీఎఫ్ మనకి ఇక్కడ అంటే మేము అన్ని ఈటీఎఫ్స్ని కన్సిడర్ చేయలేదు, నిపాన్ ఇండియా మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళ ఏఈఎం కూడా పెద్దది, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కూడా పెద్దది కాబట్టి ఇక్కడ దీన్నే బెంచ్ మార్క్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఫార్మా బీస్ టాప్గా నిలిచాయి, మనకి 37% రిటర్న్స్ వస్తే జూనియర్ బీస్ 29%, అండ్ ఐటీ బీస్ 25%, అండ్ ఆటో బీస్ 25%. సో ఒక 4 బీస్ మనకి 25% అబవ్ రిటర్న్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక మిడ్ క్యాప్ కూడా అరౌండ్ 24%, కన్జ్యూమర్ బీస్ అరౌండ్ 20%, గోల్డ్ బీస్ అరౌండ్ 20%, ఇన్ఫ్రా బీస్ అరౌండ్ 16%, నిఫ్టీ బీస్ అరౌండ్ 11%, అండ్ బ్యాంక్ బీస్ అరౌండ్ 7%. సో ఇక్కడ బ్యాంకింగ్ సెక్టార్ కూడా మనకి అరౌండ్ 7% మాత్రమే అప్ అయింది. అదేవిధంగా ఇక్కడ నిఫ్టీ కూడా అరౌండ్ 11%, అక్కడ నిఫ్టీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ 9.5% అప్ అయితే ఇక్కడ నిఫ్టీ బీస్ అరౌండ్ 11% అప్ అయినట్లు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి ఆల్ 10 బీస్ని యావరేజ్ చేసినా కానీ అరౌండ్ 21.38% మనకి యావరేజ్ రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏవైతే మనకి బీస్ ఉన్నాయో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇవి సజెస్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఇక్కడ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎప్పటికీ బెస్ట్ ఆపర్చునిటీ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే స్మాల్ పోర్షన్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీరు ఒక స్టాక్లో కొనుక్కుంటే ఏదైనా రిస్క్ ఉంటుంది అని ఫీల్ అయితే మీరు డెఫినెట్లీ ఇక్కడ బీస్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇక ఇండిసెస్ జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇక్కడ చాలా ఇండిసెస్ మనం మెన్షన్ చేస్తున్నాం. అన్నిటికంటే కూడా నిఫ్టీ హెల్త్ కేర్ టాప్ పెర్ఫార్మర్గా ఉంది, 38%, మోర్ దెన్ 38% అప్ అయింది ఈ ఇయర్లో. ఆ తర్వాత మనకి రియాలిటీ అరౌండ్ 37%, అండ్ ఫార్మా అరౌండ్ 36.7%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అరౌండ్ 33%, నిఫ్టీ నెక్స్ట్ 50 అరౌండ్ 28%, నిఫ్టీ ఆటో అరౌండ్ 24%, అండ్ మిడ్ క్యాప్ చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది. ఇందాక కూడా చూసాం అరౌండ్ 25% మనకి నిఫ్టీ మిడ్ క్యాప్లో మనకి ఇక్కడ నిఫ్టీలో అరౌండ్ 9.5% అప్రిషియేషన్ వస్తే మిడ్ క్యాప్లో అరౌండ్ 25% అప్రిషియేషన్ వచ్చింది. సో ఇక్కడ ఆల్ మిడ్ క్యాప్ రిలేటెడ్ ఇండిసెస్ కూడా మనకు అదే క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాయి. సో 23% to 24% ఇక్కడ ఆల్ మిడ్ క్యాప్ ఇండిసెస్. ఇదైతే ఐటీ అరౌండ్ 23%, మిడ్ క్యాప్ సెలెక్ట్, మిడ్ క్యాప్ 150, అండ్ నిఫ్టీ 500 స్టాక్స్లో ఉన్న ఈ నిఫ్టీ మనం జాగ్రత్తగా గమనిస్తే సో 15.5% అప్ అయినట్లు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ మనకి అరౌండ్ 15% అప్ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ 14% అప్ అయింది. అండ్ మేజర్లీ నిఫ్టీ మీడియా అరౌండ్ 20%. సో అంత వెయిటేజ్ ఏం లేదు మనకి నిఫ్టీలో దీని గురించి. అండ్ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ కూడా పెద్దగా ఏం పెర్ఫామ్ చేయలేదు. అండ్ మీడియా, ఎఫ్ఎంసీజీ, ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ కూడా పెద్దగా అయితే ఏం పెర్ఫామ్ చేయలేదు, ఫ్లాట్గానే క్లోజ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనకి అరౌండ్ 6.25% అప్ అయింది. అండ్ నిఫ్టీ మెటల్ అరౌండ్ 9%, నిఫ్టీ 50 అరౌండ్ 9.5%. సో ఇక్కడ ఆల్ మేజర్ ఇండిసెస్లో మనం సెక్టోరియల్ ఇండిసెస్ అండ్ బ్రాడ్ బేస్డ్ చూస్తే మనకి బ్రాడ్ బేస్డ్ పెద్దగా ఏం పెరగలేదు. యాక్చువల్గా సెక్టోరియల్లో టాప్ లీడ్లో ఉన్నవి హెల్త్ కేర్, రియాలిటీ, ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. ఇవి మనకి 30 to 40% లోపు మనకి రిటర్న్స్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇక మనం ఇక్కడ ట్రెండ్స్ జాగ్రత్తగా గమనించినా కానీ ఇక్కడ నిఫ్టీ 50 ఇండిసెస్ ఇలా రకరకాలుగా వీటి ట్రెండ్స్ ఇస్తూ ఉన్నాం యాక్చువల్గా. సో ఇక్కడ ఏవైతే మనకి
టాప్ మోస్ట్లో కనిపిస్తుందో అది షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే, మధ్యలో కనిపిస్తుంది మిడ్ టర్మ్ ట్రెండ్ అండ్ బాటంలో కనిపిస్తుంది లాంగ్ టర్మ్ ట్రెండ్. సో అదాని ఎంటర్ప్రైజ్ మనకి చాలా రోజుల తర్వాత ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లో పాజిటివిటీ వచ్చింది నన్ను లాస్ట్ వర్కింగ్ డే ఫ్రైడే రోజు. అండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అయితే స్టిల్ వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. ఏవైతే 3 గ్రీన్లో ఉన్నాయో అది ఫుల్ పాజిటివిటీ ఇండికేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ అండ్ ఐషర్ మోటార్స్ ఇవి రెండు కూడా మనకి ఆల్ 3 టర్మ్స్ మనకి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ క్లియర్గా పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్ అండ్ ఐటీసీ కూడా పాజిటివిటీ ఇండికేట్ చేస్తూ ఉంది. M&M కూడా పాజిటివిటీ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఉన్న ఆటోమొబైల్స్ సెక్టార్లో M&M చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ సన్ ఫార్మా కూడా మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది. అండ్ టెక్ మహేంద్ర ఐటీ నుంచి ఒక పాజిటివిటీ ఇండికేట్ చేస్తుంది. అండ్ ఐటీ నుంచి ఇంకొక కంపెనీ కూడా విప్రో కూడా ఫుల్ పాజిటివ్లో కనిపిస్తుంది. 3 ట్రెండ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ట్రెండ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో నిఫ్టీ 50లో ఉన్న 50 కంపెనీస్లో మనం ఎన్ని కంపెనీస్ 3 ట్రెండ్స్ కూడా స్ట్రాంగ్ ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో యాజ్ ఆఫ్ నౌ 50 కంపెనీస్లో మనకి నిఫ్టీ 50లో 8 కంపెనీస్ 3 ట్రెండ్స్ కూడా పాజిటివ్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఒకవేళ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినా కానీ, సో బ్యాంక్ నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్ అయితే 3 ట్రెండ్స్ వీక్గా ఉన్నాయి. అండ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ వీక్గా ఉన్నాయి. ఏ ఒక్క కౌంటర్ కూడా ఫుల్ సపోర్ట్ లేదు బ్యాంక్ నిఫ్టీలో. ఏ ఒక్కటి కూడా ఫుల్ పాజిటివిటీ అయితే కనిపించట్లేదు మనకి. హెచ్డిఎఫ్సి షార్ట్ టర్మ్ న్యూట్రల్లో ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా షార్ట్ టర్మ్ న్యూట్రల్లో ఉంది. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాత్రం బోత్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మిగతా ఏవి కూడా బంధన్ బ్యాంక్ పెద్ద వెయిటేజ్ ఏం లేదు. బట్ యాక్సిస్ బ్యాంక్ మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా 3 ట్రెండ్స్ కూడా వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఐటీ చూసినా కానీ మనకి ఐటీలో ఏదైనా ఒక కంపెనీ మనకి 3 టెక్ మహేంద్ర, విప్రో ఇందాక చూసాం మనం. అండ్ పర్సిస్టెంట్ నిఫ్టీ 50లో లేదు. సో టెక్ మహేంద్ర అండ్ విప్రో అండ్ పర్సిస్టెంట్ ఈ 3 కూడా ఫుల్ పాజిటివ్ ట్రెండ్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి ఫ్రమ్ ఐటీ. అండ్ ఫిన్ నిఫ్టీలో మనకి జాగ్రత్తగా గమనిస్తే ఫిన్ నిఫ్టీలో ఏదైనా 3 ట్రెండ్స్ పాజిటివ్గా ఉన్నాయా అంటే ఒకే ఒక కంపెనీ ముతూట్ ఫినాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిన్ నిఫ్టీ నుంచి. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఏమైనా ఉన్నాయా? నాకు నిఫ్టీలో మనకి 8 కంపెనీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్ 3 ట్రెండ్స్ పాజిటివ్లో ఉన్నాయి. నెక్స్ట్ 50లో చూద్దాం. సో నెక్స్ట్ 50లో మనకి బజాజ్ హోల్డింగ్ ఒకటి పాజిటివ్గా ఉంది, 3 ట్రెండ్స్. ఇండిగో ఒకటి పాజిటివ్లో ఉంది మనకి. ఇండిగో ఒకటి 3 ట్రెండ్స్ కూడా పాజిటివ్లో ఉన్నాయి. బజాజ్ హోల్డింగ్స్, ఇండిగో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో కౌంటర్ కనిపిస్తుంది, ఇది నౌకరీ. సో నౌకరీ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. బజాజ్ హోల్డింగ్స్, నౌకరీ, ముతూట్ ఫినాన్స్ అండ్ ఇక్కడ యునైటెడ్ స్పిరిట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ 50లో 8 మనకి ఫుల్ పాజిటివ్లో ఇండికేట్ చేస్తే ఇక్కడైతే నెక్స్ట్ 50లో అన్ని కనిపించట్లేదు. సో 1, 2, 3, 4 మాత్రమే మనకి నెక్స్ట్ 50లో కనిపిస్తుంది. మేబీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉండొచ్చు. సో నిఫ్టీ మనకి 9.5% అప్ అయితే ఇయర్లో. మనకి నెక్స్ట్ 50 మిడ్ క్యాప్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి 24% వరకు కూడా రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇండిసెస్ను కూడా ఇక్కడ యాడ్ చేయబోతున్నాం. ఈటీఎఫ్స్ చూసినా కానీ ఈటీఎఫ్స్లో కూడా మనకి ఒకే ఒక ఈటీఎఫ్ స్ట్రాంగ్గా ఉంది, ఫార్మాబీస్. సో ఫార్మాబీస్ అన్నీ మనకి 3 ట్రెండ్స్ కూడా పాజిటివిటీని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఇండిసెస్ జాగ్రత్తగా గమనించినా కానీ మనకి ఏ ఇండెక్స్ స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 50 స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ 100 స్ట్రాంగ్గా ఉంది. అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్ స్ట్రాంగ్గా ఉంది, రియాలిటీ స్ట్రాంగ్ అండ్ నిఫ్టీ ఫార్మా స్ట్రాంగ్గా ఉంది అండ్ నిఫ్టీ హెల్త్ కేర్ స్ట్రాంగ్గా ఉంది అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ అంటే మనకి ఇక్కడ అరౌండ్ ఒక 25 కంపెనీస్ ఉంటాయి. మిడ్ క్యాప్ 150, 50, 100 ఎలా ఉన్నాయో అక్కడ మిడ్ క్యాప్ సెలెక్ట్లో కూడా 25 కంపెనీస్. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఉన్నన్నిటిలో కొంత మిడ్ క్యాప్ అయితే మనకి ఈ సంవత్సరం చాలా బెటర్గా పెర్ఫామ్ చేసినట్లు కనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మనకి. ఇది వీకెండ్ అనాలిసిస్ వీడియో కూడా లెంగ్త్ ఎక్కువైపోయింది, దీన్ని కవర్ చేయట్లేదు. సో ఇక్కడ ఓఐ చేంజ్ ఇండికేట్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఆల్ మేజర్ ఇండిసెస్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ నిఫ్టీ 50కి మీకు ఎక్స్పర్ట్ వ్యూలో మోర్ నెంబర్ ఆఫ్ డేటా కూడా ఇస్తున్నాం. షార్ట్ టర్మ్ ఎలా ఉంది, మిడ్ టర్మ్ ఎలా ఉంది, లాంగ్ టర్మ్ ఎలా ఉంది. సో షార్ట్ టర్మ్ నిఫ్టీ న్యూట్రల్లో ఉంటే మిడ్ టర్మ్ డౌన్లో ఉంది, అదేవిధంగా లాంగ్ టర్మ్ కూడా న్యూట్రల్లో ఉంది. ఇక్కడ ద బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ కూడా ఇస్తున్నాం ప్రతి కౌంటర్కి, ప్రతి ఇండెక్స్కి. సో ఎవరైనా
ఈ సైట్ నచ్చి మీరు రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి కూడా ఈ డేటాని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో 2025 చాలా బెటర్గా ఉండబోతుంది అనిపిస్తూ ఉంది. సో మనకి ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా డేటా అనలిటిక్స్ అండ్ ఇన్సైట్స్ ఈ కాన్సెప్ట్ తోటి ఇంకా మేము మా వైపు నుంచి బెస్ట్ వే ఆఫ్ డేటా మనకి ప్రజెంటేషన్ అనేది, అదేవిధంగా ఒక ఇన్వెస్టర్కి కానీ ట్రేడర్కి కానీ ఏ విధంగా నెక్స్ట్ యాక్షనబుల్ ఐటమ్ వాళ్ళ ప్లేట్లోకి రెడీమేడ్గా ఎలా రావాలి అనేది మా టీమ్ ఇంటెన్షన్ యాక్చువల్గా. సో ఇంకా బెటర్ వేలో మేము కొత్త ఫీచర్స్ని యాడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఎనీహౌ మనకి నెక్స్ట్ 2 days 30th అండ్ 31st ట్రేడింగ్ ఉంది కాబట్టి మళ్ళీ January 1st వీడియోలో కూడా, అంటే నేను 31st మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ జనవరికి మనకి ఫ్రెష్ డేటా వస్తుంది కాబట్టి క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ, అదేవిధంగా మంత్లీ. సో డెఫినెట్లీ ఈ ఇయర్ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి 2025 అనేది కూడా January 1st వీడియోలో కూడా చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే 2024లో లాస్ట్ 4 months నుంచి మేము ఏదైతే ఇక్కడ వరకు డిస్ప్లే చేసామో ఇదంతా కూడా టీమ్ ఎఫర్ట్. సో డెఫినెట్లీ దీనికి ఇంకా ఒక 2 to 3 times ఎక్స్ట్రా కంటెంట్ని ఇవ్వడానికి మేము రెడీ అవ్వబోతున్నాం. సో డెఫినెట్లీ మేము రోడ్ షోస్ కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ మీ సిటీస్లో మిమ్మల్ని కలవటానికి 2025లో ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో అప్పటి వరకు కూడా ఇది మేము ఎటువంటి ఛార్జెస్ చేయట్లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే. మీకు ఎవరైనా నచ్చితే దీంట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మీరు దీనిలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ ఈక్విటీస్లో కూడా 500 కంపెనీస్ని డిస్ప్లే చేస్తున్నాం, నిఫ్టీ 500. సో నిఫ్టీలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా మీకు డేటా అనేది అవైలబిలిటీ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో మనం మళ్ళీ మండే ఎనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.